మళ్ళీ మళ్ళీ అదే మాట. జగన్ అసెంబ్లీకి ఎందుకు రారు? 60 రోజులు రాకపోతే ఏమైతుందో తెలుసా అంటూ మరోమారు జగన్ పై విరుచుకుపడ్డారు కూటమి నేతలు. వస్తే మా తడాఖా చూపిస్తాం, దమ్ముంటే అసెంబ్లీలో అడుగు పెట్టాలని డైలాగులు పేల్చారు. అయితే ఇప్పటి వరకు శాసనసభకు రావద్దన్న నిర్ణయానికే కట్టుబడి ఉన్న జగన్ తన ఆలోచన మార్చుకుంటారా? సరికొత్త వ్యూహంతో ఏవైనా ముందుకు వెళ్లే అవకాశం ఉందా? ఇప్పుడు ఇవే అంశాలపై పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ డిబేట్స్ నడుస్తున్నాయి. ఏపీలోని విపక్ష వైసీపీని అనేక అంశాల్లో టార్గెట్ చేస్తున్న కూటమి నేతలు అసెంబ్లీకి దూరంగా ఉన్న జగన్ నిర్ణయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఈ విషయంలో జగన్ తీరును ఎప్పటికప్పుడు తప్పుబడుతున్నారు. ప్రజల కోసం సభకు వచ్చి ప్రశ్నించలేని వారికి ఆ పదవులు ఎందుకని కూటమి పార్టీల నేతలు వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. వైసీపీ ఏ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీసినా జగన్ అండ్ కో సభకు వస్తే అన్నిటికీ ఆన్సర్ ఇస్తామని కౌంటర్లు విసురుతున్నారు. లేటెస్ట్ గా మరోసారి వైసీపీ తీరుపై విరుచుకుపడ్డారు కూటమి నేతలు. సభకు రాకపోతే మంగళ్య షాపింగ్ మాల్లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు తెలుసు కదా. మంగళ్య షాపింగ్ మాల్లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. డిస్క్వాలిఫై డైలాగ్ ను ఇంతకు ముందే వాడిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మళ్లీ వైసీపీ నేతల తీరును తప్పుబట్టారు. ఎవరైనా లీవ్ ఆఫ్ యాక్షన్స్ అడగకుండా 60 రోజులు సభకు రాకపోతే ఎమ్మెల్యే సభ్యత్వానికి అనర్హులన్నారు. అసెంబ్లీ రూల్స్ లో ఇది స్పష్టంగా ఉందన్న ఆయన మాజీ సీఎం వైసీపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు మాట్లాడటానికి ఎన్నో ఉన్నాయి శాసనసభలో. నాకు ఎంత సమయం ఇస్తారో కనుక్కోండి అంటే నువ్వు కాలింగ్ అటెన్షన్ ఇస్తావా, ఎడ్జర్న్మెంట్ మోషన్ ఇస్తావా, నువ్వు ప్రశ్నోత్తరాల సమయంలో అడుగుతావా, 0 అవర్లో అడుగుతావా అన్నదేమీ తెలియకుండా మరి నాకెంత సమయం ఇస్తారు, మీకెంత సమయం ఇస్తారు, మీరే తెలుసుకోండి పోండి అని అంటాం. అది ఆ స్థాయి గల వ్యక్తికి మరి 5 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, పార్లమెంటు సభ్యుడిగా ఉన్న వ్యక్తులు ఈ రకంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించడం సమంజసం కాదు అని జగన్ అసెంబ్లీకి రాకపోవడంపై ఇటు హోంమంత్రి అనిత కూడా విమర్శలు గుప్పించారు. జగన్ చిన్నపిల్లాడిలా మారం చేస్తే ప్రతిపక్ష హోదా ఇస్తారా అని ఫైర్ అయ్యారు. మారం చేస్తే ఇవ్వడానికి ప్రతిపక్ష హోదా ఏమైనా చాక్లెటా బిస్కెటా అంటూ సెటైర్లు వేశారు. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలి, ప్రభుత్వం కాదన్నారు అనిత. అలాగే జగన్తో పాటు మిగతా వైసీపీ ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీకి రానివ్వడం లేదనే విమర్శలు కూడా కూటమి సభ్యులు తరచూ చేస్తున్నారు. దీంతో ముందు వైసీపీ సభ్యులను సభకు పంపించాలనే ఆలోచనలో వైసీపీ అధినేత ఉన్నట్టు తెలుస్తోంది. మరి చూడాలి జగన్ ఏం నిర్ణయిస్తారు.